ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, హార్ట్ స్ట్రోక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము. అసలు ఉన్నట్టుండి హ్యాపీగా ఉంటారు, పడిపోతారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. ఇవి వయసుతో సంబంధం లేకుండా కూడా ఇలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాము ఈ రోజులలో. అయితే వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వైద్యులు చెప్తుంది ఏంటి అని అంటే, వీటికి మన రోజువారీ అలవాట్లలో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అనేది ఒకటి మాట వినిపిస్తుంది. సో మన రోజువారీ అలవాట్లలో హార్ట్ స్ట్రోక్ రిస్క్ని పెంచే మేజర్ అలవాటు ఏంటి డాక్టర్ గారు? అసలు ఆయిల్ ఎక్కువ తీసుకోవడం. ఆయిల్, అమ్మో, ఫ్యాట్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా తీసుకోవడం ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ ముఖ్యంగా మరి మనం చెప్పుకోవాల్సిందంటే, ఆయిల్స్లో కూడా సర్వసాధారణంగా వాడేటువంటి ఫ్యాట్స్, ఇవన్నీ నేను చెప్పేది ఆయిల్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వాడేటువంటి ఆయిల్స్ అయితే కొద్ది గొప్ప పర్లేదు. ఇప్పుడు నువ్వుల నూనె, అదేవిధంగా నార్త్ ఇండియాలో ఎడిబుల్ ఆయిల్గా వాళ్ళు ఆవాల నూనె వాడతారు. మన సైడు నువ్వుల నూనె, పల్లీల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి మనం వాడుతుంటాము. కొన్ని ప్రాంతాల్లో ఆలివ్ ఆయిల్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలాంటి ఆయిల్స్ అయితే కొంతవరకు మినహాయింపు ఉంటుంది, కానీ అది కూడా పరిమితి మించినటువంటి ఆయిల్స్ వాడడం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క ఫ్యాట్కు సంబంధించినటువంటివి ఈ ఆయిల్స్ వాడుకోవడము ఒక కారణం. ఇందులో కూడా ఇలాంటి ఆయిల్స్ కొంతవరకు మినహాయింపు ఇచ్చినప్పటికీ ఈ యొక్క కృత్రిమ ఆయిల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటివి మనం ఎక్కువగా వాడుతున్నాం. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎందులో ఎక్కువ ఉంటాయంటే, మనం ఈ బేకరీ ఫుడ్స్లో కానీ, తర్వాత ఈ నిల్వ చేసేటువంటి పదార్థాలు ఉంటాయి కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, అదేవిధంగా ప్రిజర్వేటివ్ ఫుడ్స్లో ఉన్నటువంటివి ఇది కానీ, వీటిలో అంతా కూడా ఇలాంటి ఆయిల్స్ చేస్తారు అనమాట. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్తోనే ఇంచుమించు ఈ నిల్వ ఉన్న పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, వీటిని కూడా ట్రాన్స్ ఫ్యాట్స్తోనే తయారు చేయడం మొదలడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, అలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు రక్తనాళాల్లో పేరుకున్న తర్వాత ఒక పట్టాన మందులకు లొంగదండి. ఈవెన్ మనం కొన్ని రకాల మందులు వాడినప్పటికీ ఫ్యాట్ను కరిగించేదానికి మిగతా పదార్థాలు, ఉదాహరణకి కొన్ని రకాలైన పదార్థాలు ఏదైనా మనం తీసుకుంటాం అంటే ఆయిల్ ఫుడ్స్ కానీ ఫ్యాట్స్ ఏమైనా తీసుకుంటాము, అలాంటి ఫ్యాట్స్ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు మందులు వాడుకుంటే కరిగిపోతుంది. కానీ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కరగదు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని యువకులు మరీ ఎక్కువగా వాడుకుంటున్నారు కాబట్టి ఈ చిన్న వయస్సులోనే ఈ హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇది మన అబ్జర్వేషన్, మనకు తెలియకండి. అది కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా రాత్రిపూట, ఈవినింగ్ డిన్నర్ టైంలో, తర్వాత లేట్ అవర్స్లో ఎక్కువ శాతం మంది తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి అదొకటి. రెండవది, ఈ నూనె కూడా విపరీతంగా నంబర్ ఆఫ్ టైమ్స్ మరిగించడం. నంబర్ ఆఫ్ టైమ్స్ మరిగించడం వల్ల కూడా నూనెలో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ దెబ్బతినేసేసి అది కూడా కొన్ని రకాలైన హార్మ్ఫుల్ కెమికల్స్గా మారిపోయేసేసి, హార్మ్ఫుల్ కెమికల్స్గా మారినటువంటి నూనెలో వేయించినటువంటి పదార్థాలు తీసుకోవడం కూడా ఈ యొక్క గుండె జబ్బులు వచ్చేదానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా ఫ్యాట్కి సంబంధించినటువంటి వరకు మనం ఆలోచన చేసినట్లయితే. రెండవది ఉప్పు తెచ్చేటువంటి ముప్పు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా మ్యాక్సిమం పర్ డే మనము సగటు మనిషి 5 గ్రాముల మించి ఉప్పు తీసుకోకూడదు అని చెప్పేసి నొక్కి ఉక్కాడిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, దాదాపు 15 గ్రాములు 20 గ్రాముల వరకు ఉప్పు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సో పచ్చళ్ళ రూపంలో, పప్పులో, పులుసులో, సాంబార్లో, వేపుడు కూరల్లో, బయట దొరికేటువంటి బేకరీ ఫుడ్స్లో అక్కడ మోనోసోడియం గ్లూటమేట్ అని చెప్పేసి ఇంకా హానికరమైనటువంటి ఉప్పు అది. సో ఇలా రకరకాలైనటువంటి ఉప్పులు ఏదో ఒక పద్ధతిలో దాదాపు 15 గ్రాములు 20 గ్రాములు 5 గ్రాములు తీసుకోవాల్సినటువంటి మనుషులము 3 రెట్లు 4 రెట్లు తీసుకుంటాం. యువకులు మరీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ టెండెన్సీ. దీనివల్ల కూడా సడన్ కొలాప్స్ అయిపోతారు. సో ఉప్పు ఏం చేస్తుందంటే, ఈవెన్ మాంసం బ్లడ్లో ఉప్పు వేయండి గడ్డ కట్టిపోతుంది. అదేవిధంగా ఒక పాత్ర తీసుకొని, ఒక పాత్రలో ఉప్పేసేసి, స్టీల్ పాత్ర ఇలాంటివి ఏమన్నా తీసుకొని అందులో ఉప్పేసేసి కొన్ని చుక్కలు నీళ్ళు వేసేసి కొన్నాళ్ళు అలా పెట్టేసేయండి, చిల్లులు పడిపోతుంది. సో రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు బాగా తగ్గిపోయి ఈ రక్తనాళాలు ఈ విధంగా కుంచుకొని పోతాయి. ఆ రక్తనాళాలు మొత్తం సమస్తమైనటువంటివి కూడా ఈ పువ్వుల పేరుకొని పోతాయి. దీనికి తోడు 1 గ్రాము ఉప్పు మన బాడీలో ఉందంటే దానికి 80 గ్రాముల నీళ్లు దానికి అందుబాటులో ఉండాలి. అంతవరకు అది ఉండలేదు అనమాట. 100 భాగాల నీళ్ళు లాగేసుకుంటుంది. దీనివల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఈ విధంగా చాలా ఉందండి. కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోవడము,
ఒకటి ఆయిల్ ఫస్ట్ గా చెప్పింది ఆయిల్ తీసుకోవడము. మూడవది ఏంటంటే రాత్రిపూట లేట్ అవర్స్ ఫుడ్ తీసుకోవడము, హెవీ ఫుడ్ తీసుకోవడం. ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసి తెలియక చేసేటువంటి ఇలాంటి పొరపాట్ల వల్ల చిన్న వయసులోనే, పెద్ద వయసులో కూడా వస్తున్నాయి ఈ సమస్యలు, చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే యువతి యువకుల్లో చిన్న వయసులో హార్ట్ అటాక్స్ వస్తే ఎంత త్వరగా వీలైతే ఎన్ని నిమిషాల్లో వైద్యుల వద్దకు చేర్చగలిగితే అంత త్వరగా సర్వైవ్ అవుతారండి. లేకపోతే ఈ కార్డియక్ మసాజ్ అన్న చేయాలి, సిపిఆర్ మసాజ్ అన్న చేయాలి. లేని పక్షంలో అది చేస్తూ కూడా అతి త్వరలో వైద్యుల చేర్చాలి. లేకపోతే ముఖ్యంగా యువకుల్లో శాస్త్రం కూడా గమనించినటువంటి విషయాలు ఏంటంటే యువకుల్లో హార్ట్ అటాక్ వస్తే సడన్ కొలాప్స్ అయిపోతున్నారు. పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళల్లో హార్ట్ అటాక్ వస్తే కొంత సమయం అన్న దొరుకుతుంది మనకి, వాళ్ళని సర్వైవ్ స్పాట్ లో పోతున్నారు. సో జర్నీలో పోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఏదైనా ఆటలాడుతుంటారు, దాంట్లో కొలాప్స్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ సడన్ కొలాప్స్ అయిపోతారండి. సో ఇవన్నీ రీజన్స్ మాట. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే వీళ్ళు కంట్రోల్ చేసుకోగలరో అప్పుడు చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.